ఈ కూటమిలో ఉన్న వదినమ్మ బాబు చేరమంటే ఈ వదినమ్మ కాంగ్రెస్ లో చేరింది. ఇదే బాబు బీజేపీకి ట్రాన్స్ఫర్ ఆర్డర్ ఇచ్చిన వెంటనే బీజేపీకి చేరింది. బాబు పొడవమంటే సొంత తండ్రినే వెన్నుపోటు పొడి చేసింది. 30 ఏళ్లుగా ఏ పార్టీలో ఉన్నా బాబు కోవట్టుగా ఇదే పనిలోనే ఉంది. బాబు బీజేపీలో ఉన్న బాబు ఈ సీటు ఎవరికి ఇవ్వమంటే వారికే ఇస్తుంది, ఎవరికి వద్దంటే వారిని ఆపుతుంది, మారుస్తుంది. బాబు ప్యాకేజీలు ప్రలోభాలు ఏ స్థాయిలో ఉంటాయంటే బాబు ప్యాకేజీలు బాబు ప్రలోభాలు ఏ స్థాయిలో ఉంటే బీఫామ్ బీజేపీదైనా, బీఫామ్ కాంగ్రెస్ దైనా, బీఫామ్ గ్లాస్ దైనా, బీఫామ్ టీ గ్లాస్ దైనా కూడా యూనిఫామ్ మాత్రం అంతా చంద్రబాబుదే. ఆయన మేనిఫెస్టో కూడా, చంద్రబాబు మేనిఫెస్టో కూడా ఎప్పుడు ఎలా ఉంటుందనంటే ఎన్నికలు అయ్యేదాకా మాత్రం రంగురంగుల స్వప్నాలు చూపిస్తూ ఉంటుందా మేనిఫెస్టో. ఎన్నికలు అయిపోయిన తర్వాత అదే మేనిఫెస్టో ఎక్కడ ఉంది అని వెతికినా కూడా కనపడదు, అది చెత్తబుట్టలో కనిపిస్తుంది. ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రజలకు ఆయన ఎప్పుడు చేసేది మోసాలే. ఇది చంద్రబాబు నైజం, ఇది చంద్రబాబు క్యారెక్టర్. ఈ రాష్ట్రంలో ఎవరికైనా స్వేచ్ఛ ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ రోజు కూడా పవన్ కళ్యాణ్ ని ఇష్టానుసారంగా తిట్టాడు, నా మీద నోరు బారేసుకున్నాడు. నాకొక్క నిమిషం పని, నీ మీద బూతులు తిట్టాలంటే ఒక్క సెకండ్. అంటే వీళ్ళ తండ్రి కూడా ఈయన్ని భరించలేక ముఖ్యమంత్రిగా ఉంటే, ఇతనుంటే ఆయనకు పదవి పోతుందని బెంగళూరుకి తరిమేసిన సందర్భం ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకోండి. తండ్రికి భారమైన కొడుకు, తల్లికి భారమైన కొడుకు భూమికి సమాజానికి భారం అవునా కాదా తమ్ముళ్ళు? 5 ఏళ్ళు అదే జరిగింది. 5 ఏళ్ళు అదే జరిగింది. ఈ రాష్ట్రం సర్వనాశనమైంది, విధ్వంసం. ఈయన పరిపాలన విధ్వంసంతోనే ప్రారంభమైంది. ఆ విధ్వంసం చూస్తే మొట్టమొదటిసారిగా ప్రజావేదిక కూల్చివేసి అక్కడి నుంచి అమరావతి అన్ని కూడా చేసే పరిస్థితికి వచ్చాడు. మీరు ఈరోజు చూడండి, కియా మోటార్ తీసుకొస్తే అభివృద్ధి, అమరావతిని నాశనం చేస్తే విధ్వంసం. అవునా కాదా? నీళ్లు తీసుకొచ్చి పొలాలకు మారిస్తే అది అభివృద్ధి. పోలవరం ప్రాజెక్ట్ ని గోదావరిలో కలిపేస్తే అది విధ్వంసం. అవునా కాదా తమ్ముళ్ళు? ఆలోచించండి. ఇలాంటివన్నీ చూసినప్పుడు ఈ రాష్ట్రంలో పెట్టుబడులు రాకుండా పారగొట్టిన దుర్మార్గుడి జగన్మోహన్ రెడ్డి. పెట్టుబడి తేవాలంటే చాలా కష్టపడాలి, తరిమేయాలంటే ఎంతో పడుతుంది. ఒక్కసారి చాలు, ఒక 100 కోట్లు డబ్బులు లేకపోతే నిన్ను బెదిరిస్తానంటే పారిపోతారు. అలాంటి దుర్మార్గమైన పాలన జరిగి ఎంపీల్ని లాకప్ లో పెట్టి ఇష్టానుసారంగా కొట్టి ఆ రఘురామకృష్ణరాజునైతే కడాన వీడియోలు చూసి ఆనందపడిన దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడు వివేకానంద రెడ్డి విషయంలో కోర్టుకెళ్లి సిగ్గు కూడా లేకుండా మళ్ళా ఒక ఆర్డర్ తెచ్చుకున్నాడు. ఏమని? ఎవరు మాట్లాడకూడదంట. అంటే దాని వాస్తవాలు బయట రాకుండా ఎప్పటికప్పుడు కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నం చేసే వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను. మళ్లీ మీ అందరిని అడుగుతున్నా, మీకు భవిష్యత్తు కావాలన్నా మీ పిల్లలకు లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇదే మరి అరాచక పాలనలో మీరుంటారా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే మేము ఈరోజు మీరు చూస్తే 3 పార్టీలు కలిసి పొత్తులో వచ్చాం. ఈ విషయం కూడా నేను చెప్పాలి. ఇక్కడ మైనారిటీ సోదరులు కూడా ఉన్నారు, అందరికీ అర్థం కావాల్సిన అవసరం ఉంది. 13 లక్షల కోట్ల రూపాయల అప్పుంది.
ఇంకో పక్క రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే కేంద్ర సహకారం కూడా అవసరం. తెలుగుదేశం పార్టీ ఒకటే మీరు గుర్తుపెట్టుకోండి, 95 నుంచి 2004 వరకు ఎన్డీఏలో మేము భాగస్వాములుగా ఉన్నాం. ఎప్పుడైనా మైనారిటీకి అన్యాయం జరిగిందా ఆలోచించమని మీ అందరినీ కోరుతున్నా. ఆ రోజుల్లోనే 13 జిల్లాల్లో ఉర్దూను రెండో భాష చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ, హాజ్ హౌస్ కట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ, ఫైనాన్స్ కార్పొరేషన్ పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇదే కాకుండా మసీదులకు ఆర్థిక సహాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ.